శ్రీమాత్రే నమః. ఈ ఇంటికి ఈ దిశలో కుబేరుడికి ఇష్టమైన మొక్కలను నాటితే ఏమవుతుందో తెలుసా? చాలామంది ప్రజలు ఎంత కష్టపడి పనిచేసినా ధనం వారి దగ్గర నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోతే జీవితంలో నిరాశ ఎదురవుతూ ఉంటుంది. డబ్బు రావడం లేదని బాధపడేవారు సంపదకు దేవుడైన కుబేరుడికి ఇష్టమైన ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే, అది కూడా సరైన దిశలో పెంచుకుంటే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెప్తున్నారు. ఈ చెట్లు ఇంటి అందాన్ని పెంచడం మాత్రమే కాకుండా ఇంటికి సానుకూల శక్తిని కూడా తీసుకుని వస్తాయి. ప్రతి దేవత ఒక్క పువ్వు లేదా ఒక చెట్టుతో సంబంధం కలిగి ఉంటుంది. అలా చెట్లను మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కుబేరుడికి ఇష్టమైన ఈ చెట్లను ఇంట్లో సరైన దిశలో నాటితే ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. మరి ఆ చెట్ల గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఇంట్లో పసుపు మొక్కను నాటితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఇంట్లో పసుపు మొక్క బృహస్పతిని బలపరుస్తుంది అని కూడా చెప్తున్నారు. పసుపు మొక్కను ఇంట్లో ఉత్తరం వైపున నాటితే డబ్బు కష్టాలు తొలగిపోతాయని, ఐశ్వర్యం కలుగుతుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కుబేరునికి ఇష్టమైన మరొక మొక్క మందారం. ఈ మొక్కను ఉత్తరం దిక్కున నాటితే డబ్బు సమస్య తొలగిపోతుందని చెప్తున్నారు. అలాగే డబ్బు రావడానికి మార్గం సుగమం అవుతుందని, అలాగే మంగళదోషం తొలగిపోతుందని ఇంట్లో ఎర్రటి మందారం మూల మొక్కను పెంచుకోవాలని కూడా చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే కుబేరునికి ఇష్టమైన మరొక మొక్క క్రాసులా. ఇంట్లో ఈ మొక్కను ఉంచితే ఇంటికి సంపద వస్తుందని కూడా చెప్తున్నారు. క్రాసులా మొక్కను ఇంటికి నైరుతి లేదా ఉత్తరం వైపు నుంచితే ఉద్యోగ అవకాశాలలో పురోగతి ఉంటుందని కూడా చెప్తున్నారు. క్రాసులా మొక్క ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది. దీనిని ఇంట్లో పెంచుకోవడం శుభప్రదమని, డబ్బును అయస్కాంతంలా ఆకర్షించే శక్తి దీనికి ఉందని పండితులు చెప్తున్నారు. ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక సమస్యలు దూరమై సంతోషంగా జీవించవచ్చు.